హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి నేను మాట్లాడే విధానం ఇదంతా కూడా అహంకారంలాగా కనిపిస్తుంది. కానీ నా లోపల నుంచి వచ్చే మాట అహంకారంతో రాదు, ఆత్మవిశ్వాసంతో వస్తుంది. ఎందుకు తెలుసా? నేను అందరినీ నా వాళ్ళు అనుకొని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమను పెంచుకున్నాను. కానీ నా వాళ్ళే నాకు ఒక గుణపాఠం అనేది నేర్పించారు. అరే, ఇలాంటి వాళ్ళ కోసమా ఇంత ప్రాణం పెట్టుకున్నాను నేను, ఇంతనా వీళ్ళ లోపల ఉన్నది అని తెలిసిన రోజు ఈ గుండె ఎంత చచ్చిపోయింది అనేది నాకు తెలుసు. నేను ఇప్పుడు చేస్తున్న పోరాటం కూడా ఆయన ఆత్మ శాంతించాలి, ఆయన కోరిక నేను నెరవేర్చాలి అనే ఆలోచన ఒక్కటే నాలో ధైర్యాన్ని నింపుతుంది. నేనేదో లాక్కోవాలి, ఎవరినో మోసం చేయాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఆయన కోరిక అనే విషయం ఒక్కటి నా మనసులో ఉంది. కనీసం అట్లనన్నా ఆయన ఆత్మ సంతోషంగా ఉంటుంది అనేది నా ఆలోచన. కానీ మీరు పెడుతున్న బాధ ముందు అనే మాటలకు కానీ నేను ఎవ్వరి చెడు కోరుకొని పంతాలకు పోవాలన్న ఆలోచన అయితే నాకు లేదు. అంతా ఆ దేవుడి పైనే వేసిన ఆయన నిర్ణయం ఏదైతే ఉందో అదే జరుగుతుంది. నా వద్ద న్యాయం ఉంటే ఖచ్చితంగా నాకే న్యాయం జరుగుతుంది. మీ వద్ద న్యాయం ఉంటే మీకే న్యాయం జరుగుతుంది. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు అనేది మీ మనస్సాక్షులకు తెలుసు. ఇంతకు మించి అయితే నేను ఏం చెప్పలేను. ఇంకా దేవుడు పెట్టిన ఇబ్బంది ముందు ఏదో ఒక ఇబ్బందే కాదు, ఇంకేం మాట్లాడలేను.